రైట్ రైట్ ఈ అంబియన్స్ బాగుంది, ఇట్లా కొట్టిపోయింది, అక్కడ ఆగిపోయింది. రైట్. దుబాయ్లో యుద్ధ భయం నెలకొంది. దుబాయ్ పైన ఇరాన్ వరుస దాడులతో భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎటువైపు నుంచి ఏ మిసైల్ దూసుకొస్తుందోనని చెప్పి హై టెన్షన్ నెలకొంది. దుబాయ్ నుంచి ఇప్పటికే సుమారుగా భారతదేశానికే కేవలం 50,000 పైచిలకు జనం అంతా కూడా తిరిగి ప్రయాణమయ్యారు. పలువురంతా కూడా అక్కడికి చేరుకోగానే ఎయిర్పోర్ట్లో కూడా ఇరాన్ మిసైల్స్తో దాడి చేయడంతో ఎయిర్పోర్ట్లోనే చిక్కుకున్నారు. సో దీంతో పాటుగా గల్ఫ్ దేశాల నుంచి భారత్కు ఇప్పటికే దాదాపుగా 60,000 పైచిలకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రత్యేక విమానాలు, ప్రత్యామ్నాయ రూట్లో భారతీయుల ప్రయాణం కానివ్వండి లేకపోతే జరుగుతోంది. దుబాయ్ నుంచి ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు చాలామంది కూడా. సింగపూర్, హాంకాంగ్ లాంటి ప్రాంతాలకి పెట్టుబడులన్నీ కూడా డైవర్ట్ అవుతున్నాయి. సో డైరెక్ట్గా దుబాయ్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటుగా కిరణ్ గారు, ఈటీసీఏ ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తి. కిరణ్ గారు ఉన్నారు మనతో పాటు లైవ్లో. కిరణ్ గారు నమస్తే అండి. హలో అండి. రైట్. కిరణ్ గారు, ఎలా ఉంది అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడి సమయంలో? దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కూడా మిసైల్స్ పడుతూ ఉన్నాయి, యూఏఈలో కూడా కొంత విధ్వంసం నెలకొంది. సో మన తెలుగు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు, అప్డేట్స్ ఏంటి, మీరు ఎలా ఉన్నారు, అక్కడ ఎటువంటి వాతావరణం కనబడుతుంది? యుద్ధము స్టార్ట్ అయ్యి దగ్గర 10 రోజులు అవుతుందండి. యుద్ధం ప్రారంభ దశలో కొంచెము భయాందోళనలు ఉండే, కానీ ఇక్కడి ప్రభుత్వము ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నది. అంతర్జాతీయ ప్రమాణాలకు అతీతంగా ఇరాన్ ఏదైతే దాడులు చేస్తుందో యూఏఈ పైన, అది దేశానికి సంబంధించిన రక్షణ సమగ్రతకు భంగం కలిగిందని దాన్ని పూర్తిగా ఒక విదేశాంగ శాఖ ఖండించిందండి. మరియు ఇక్కడే పౌరులు, అంటే ఇక్కడ యూఏఈలో జనాభాలో 90% ఎక్స్పాట్సే ఉండడం వల్ల ఆ ఎక్స్పాట్స్కి సంబంధించిన భద్రత, మరియు యూఏఈ ఒక పర్యాటక దేశం కాబట్టి ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు సంబంధించిన రక్షణ వారి మొదటి బాధ్యతగా తీసుకుంటున్నామని, ఇక్కడ నివసించే ప్రజలు ఎలాంటి భయోందనాలకు గురి కావద్దని అనేక సూచనలు చేసిందండి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా యుద్ధానికి సంబంధించిన మిసైల్ దాడి జరిగినప్పుడు కానీ ఇలాంటి హెచ్చరికలకు సంబంధించిన మెసేజ్లను ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రజల్ని అప్రమత్తత ఇలా ఉండేలా చెప్తుందండి. టైంలో జరిగినప్పుడు మిసైల్స్, డ్రోన్స్ పడిన సమయంలో కూడా ఇక్కడ ప్రజలు బయట ప్రయాణించవద్దని, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే తమ బాధ్యతలు నిర్వహించాలని. వాయిస్ వినిపిస్తోందా? మీరున్న ఏరియా ఎక్కడ ఆ ఏరియా పేరు ఏం చెప్తారు? ఏమంటారండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. మీరున్నటువంటి ప్రాంతం ఎక్కడ, ఆ ప్రాంతం పేరు ఏం చెప్తారు? నేను యూఏఈలోని దుబాయ్లో ఉంటున్నానండి. నా నివాసం షార్జాలో అండి. ఇక్కడ మొత్తం 7 ఎమిరేట్స్ ఉంటాయి. దుబాయ్ ఒక ఎమిరేట్, షార్జా ఒక ఎమిరేట్, ఇట్లా మిగతా ఇంకా ఒక 5 ఎమిరేట్స్ ఉంటాయండి. అబుదాబి, ఉమల్ కోయిన్, అజ్మాన్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడా కొంత దాడులు జరిగాయి, మిసైల్స్ వర్షం కురిసిందనేటువంటి వార్తలు విన్నా నేను. సో నిజమేనా? మీరు మిసైల్స్ చూసారా యుద్ధం సమయంలో దుబాయ్లో? ఆ నగరంపై పడేటువంటి మిసైల్స్ కానీ డ్రోన్లు కానీ మీరు గమనించారు? రాత్రి వేళలో ఎప్పుడైనా చూసారా డైరెక్ట్గా? యుద్ధం ప్రారంభమైన 28, 29, 30th డేటులలో కొన్ని ఆకాశంలో కొన్ని మెరుపులకు సంబంధించిన దృశ్యాలు చూసామండి. కానీ ఇప్పటికీ ఈ 10 రోజులలో సుమారు 1400 మిసైల్స్ కమ్ డ్రోన్స్ యుఏఈ మీద అటాక్ చేయడం జరిగింది. ఇందులో 99% ఇక్కడ రక్షణ దళము వాటిని అడ్డుకొని కూల్చేసిందండి. ఒక 1% డ్రోన్స్ మాత్రం మీకు అక్కడక్కడ నియంత్రించే సమయంలో ఆబ్జెక్ట్స్ నివాస ప్రాంతంలో కానీ కొన్ని కమర్షియల్ ఏరియాస్లో పడడం కానీ చిన్న ప్రాణ నష్టం, అంటే ఇప్పటికి ఒక 4 చనిపోయారండి, 100 మందికి పైచులకు గాయపడ్డారండి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ గాయపడిన వారికి పూర్తి ట్రీట్మెంట్ ఇస్తుందండి. ఎప్పటికప్పుడు యుఏఈ అధ్యక్షుడు కూడా హాస్పిటల్ను సందర్శించి వారికి మంచి వైద్యం అందించాలని కూడా కోరడం జరిగిందండి. ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయండి. 70 to 80% ఎవరైతే ఫీల్డ్ వర్కర్స్, ఫీల్డ్ మీద పనిచేసే వాళ్ళు అందరూ కూడా యథావిధిగా తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారండి.
ఒక 20% ఎవరైతే ఐటీకి సంబంధించిన కానీ ఎవరైతే కన్సల్టెన్సీ ఇటువంటి సేవలకు వర్క్ ఫ్రమ్ రిమోట్ చేయగలిగే వాళ్ళు మాత్రము ఇళ్ళ నుండి పనిచేస్తున్నారండి. కిరణ్ గారు, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఏవి? అక్కడికి వచ్చినటువంటి తెలుగువారు కార్మికులుగా, లేకుంటే చిన్న చిన్న చిరు ఉద్యోగులుగా, లేదంటే అక్కడ ఉన్నటువంటి షేక్ల దగ్గర డ్రైవర్లుగా, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళుగా, మహిళలు కానీ మగవారు కానీ వస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కువగా వారున్న ప్రాంతాలు ఏంటి? ఎక్కడైనా డిస్టర్బెన్స్ కనబడుతోందా? మీరు ఇక్కడ ఈటీసీ ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్కి, వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఫౌండర్గా ఉన్నారు. సో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? తెలుగువారి పరిస్థితి ఎలా ఉంది అక్కడ? తెలుగువారు చాలా సురక్షితంగా ఉన్నారండి. మన పాపులేషన్ ఒక 10 లక్షలకు పైచీలకు ఉంటుంది గల్ఫ్ దేశాలలో. యుఏఈలో మీరు చూసుకుంటున్నట్టయితే 5 లక్షల మంది సుమారు ఇక్కడ బ్రతుకు తెరువు కోసం, ఉపాధి కోసం వచ్చిన వారు ఉన్నారండి. ఇందులో ఒక 5% వివిధ బిజినెస్లు కానీ ఒక మేనేజ్మెంట్ పోస్టులలో ఉన్నారండి, అడ్మినిస్ట్రేషన్ క్లర్కికల్కి సంబంధించి. మిగతా 90% మంది సామాన్య కార్మికులే ఉంటారండి. వాళ్ళు నివసించే ప్రాంతాలు దుబాయ్లో సోనాపూర్ కానీ, అల్కూజ్ కానీ, జబ్లాలి కానీ, షార్జాలో అల్ సజ్జా లాంటి ఇలాంటి అబుదాబిలో ముసాఫా లాంటి ఏరియాలలో ఉంటారండి. మన వాళ్ళు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. టైం టు టైం ఇక్కడ చట్టాలు కూడా చాలా బాగా పనిచేస్తాయండి. ప్రతి కార్మికునికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్, వర్క్మెన్ కాంపెన్సేషన్ ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ కంపెనీలు చేపడతాయండి ఇక్కడ లా ప్రకారము. తెలుగువారు అంటే ఒక 2-3 ఎవరైతే కిరణ్ గారు, యాజ్ యూ సెడ్, అంటే మీరు చెప్తున్నట్టుగా అక్కడ ఇరుక్కపోయిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగిందండి. వాళ్ళకి మేము ఒక భరోసాని కల్పిస్తూ మేము కాల్ చేసి వాళ్ళకి కావాల్సిన అవసరాలను కూడా తీర్చడం జరిగిందండి. అట్లే ఒక స్టూడెంట్ కూడా ఇబ్బందుల్లో ఉంటే అతనికి కావాల్సిన అకామిడేషన్ అన్ని ఫుడ్ ఏర్పాటు చేయడం. కిరణ్ గారు మీరు చెప్తున్నట్టుగా ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇంకేదైనా ప్రొఫెషనల్స్ లో ఉన్నవారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది లేబర్స్ గా వచ్చిన వాళ్ళు, లేదంటే డ్రైవర్స్ గా ఉన్నవారు, లేదంటే ఒక ఇంట్లో పనిచేస్తున్నవారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ కి కానీ ఇతర ప్రొఫెషనల్స్ కానీ యూజ్ అవుతుందేమో. కానీ కమింగ్ బ్యాక్ టు ఈ లేబర్స్ కానీ లేకుంటే చిన్న చిన్న చిరు పనులు చేసుకుని అక్కడ జీవనం ఉపాధి కోసం వచ్చిన వారి పరిస్థితి ఏంటి? వారి పరిస్థితి కూడా కంపెనీ అండర్లోనే ఉంటుందండి. ఉదయం లేచిన నుంచి సైట్కి వెళ్ళేటప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా కంపెనీ ఇస్తుందండి. కంపెనీ పనిచేసే ప్రదేశంలో కూడా సేఫ్టీకి సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారండి. సేఫ్టీ ఆఫీసర్, సేఫ్టీ ఇంజనీర్ ఇలా కూడా ఉంటారు. మరియు వాళ్ళు వంట చేసుకోవడానికి కానీ కిచెన్ ఫెసిలిటీస్ ఇట్లాంటివి ఉంటాయండి. క్యాంప్స్లలో కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా ఉంటాయండి. ఇలాంటి యుద్ధ టైములలో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇచ్చే సూచనలు ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యం చూస్తుందండి. దానికి అనుగుణంగానే ఈ మొదటి 3-4 రోజులు అన్ని కార్మికులకు సెలవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్యాంపులలోనే ఉండడం జరిగింది. యుద్ధ తీవ్రత కొద్దిగా తగ్గినా కొద్దీ ఇప్పుడు ఫీల్డ్ మీద సైట్లలో అందరూ వెళ్తున్నారండి. ఇక ఇళ్లలో పనిచేసే వాళ్ళు కొంచెము కార్మికులు కూడా ఈ మన సామాజిక మాధ్యమాలలో వచ్చేది కానీ మీడియాలో వచ్చే కొన్ని అధికారికంగా లేనిటువంటి వార్తలు చూసి కొంచెం భయపడిన సందర్భాలు ఉన్నాయి యుద్ధ ప్రారంభంలో. కాకపోతే ఎప్పటికప్పుడు ఇక్కడ ఇండియన్ ఎంబసీ కానీ. కిరణ్ గారు, ఒకసారి మీ బ్యాగ్ కూడా చూపించండి. అక్కడ అటువైపు బిల్డింగ్స్ కానీ ఒకసారి అవి చూపించండి. అట్ ది సేమ్ టైం మీరు మీ దగ్గర ఎక్కడైనా సమీపంగా మీరు ఉన్నటువంటి ప్రాంతంలో మిసైల్ పడడం కానీ డ్రోన్ పడడం కానీ అప్పుడు చూసారా? అక్కడ ఎటువంటి సహాయక చర్యలు జరుగుతూ ఉంటాయి. జనరల్గా అటు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మన తెలుగువారు మనం సంప్రదించినప్పుడు అక్కడున్న తెలుగువారు చెప్పే మాట ఏంటంటే, ముందుగా ఒక ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ వార్ కనుక జరుగుతున్నప్పుడు డ్రోన్ కానీ మిసైల్ కానీ వస్తున్నప్పుడు సైరన్ మోగుతాయి. ఆ సైరన్లు మోగడంతో బంకర్లో దాక్కుంటారు. అటువంటి ఆల్టర్నేట్ ఆప్షన్ ఎక్కడ దుబాయ్లో ఉందా? ఆ సైరన్ లాంటివి మోగుతూ ఉంటాయా? మిసైల్స్ కానీ డ్రోన్లు కానీ ఎక్కడ కూడా డైరెక్ట్ గా పడలేదండి. ఒక అల్బర్షా ప్రాంతంలో ఒక వెహికల్ మీద కూడా పడడం జరిగింది. ఒక డ్రోన్ వచ్చి అప్పుడు ఒక పాకిస్తాన్కి చెందిన నేషనాలిటీ చనిపోవడం జరిగింది. అట్లనే మరీనా ప్రాంతంలో ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో ఒక మిసైల్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ పడడం వల్ల ఆ భవనము కొంచెము మెయింటెనెన్స్ గురైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మేము అధికారిక వార్తలు చూసామండి.
అట్లనే అబుదాబి, ఎందుకంటే ఇరాన్ అమెరికా స్థావరాలను సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నది కాబట్టి ఆ క్యాంప్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని అటాక్ చేసిందండి. అమెరికా రాయబార కార్యాలయం కూడా చేసింది. కాకపోతే రక్షణ దళం నియంత్రించింది కాబట్టి అది ఒక కంపౌండ్ వాళ్ళ దగ్గరనే పడడం జరిగింది.